సంహుతం, నేనే క్రతువును చేయించేవాడిని నేనే, నేనే యజ్ఞము నేనే, నేనే స్వధయును అంటే నాకంటే పెద్దవాడు ఎవరు లేడు, మొత్తం నేనే. నేనే ఔషధాలను, ప్రకృతిలో ఇచ్చినటువంటి ఔషధాలు నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, ఆవు నెయ్యిని కూడా నేనే. సమస్త దేవతలు ఉన్నటువంటి ఆవుకు అంత ప్రాముఖ్యత మన పూర్వీకులు ఇచ్చిండు అంటే ఆవు నెయ్యిని కూడా నేనే. తర్వాత నేనే అగ్నిని, క్రియను నేనే, ప్రతి హోమానికి క్రియ నేనే, అగ్నిని నేనే, పంచభూతాలు నేనే అని చెప్తాము. ఇంకా మానవ సంబంధాలలో ఏమున్నది ఏంటి అని చెప్తాం. పితా అమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామయజురేవ చ. ఈ సమస్త జగత్తునకు దాతను అనగా ధరించువాడను, అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడను నేనే, తల్లియును తండ్రియును తాతయ్యను నేనే, తెలుసుకొనదగిన వాడను నేనే, పవిత్రుడను ఓంకారము నేనే, ఋక్సామ యజుర్వేదములు నేనే. అంటే ఈ జగత్తునకు దాతను ధరించేవాడిని నేనే. తర్వాత అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడను నేనే. నాకు బంధు ప్రీతి నావోడు నీవోడు ఎవడు లేడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితము, లేదంటే చెడు కర్మ ఫలితం ఇచ్చేవాడిని నేనే. తల్లియును తండ్రియును తాతయ్యను నేనే. తాతను కూడా చేర్చిండు అంటే ఏది చేయకుండా కనీసం వీళ్ళున్నన్ని రోజులైనా వాళ్ళకు సేవ చేసుకుంటే మోక్షాన్ని పొందవచ్చు. మీకు ఎటువంటి అది లేదు, ఓంకారం చేయాల్సిన పని లేదు, ఏ గుళ్ళకు పోవాల్సిన పని లేదు, ఎక్కడికి పోవాల్సిన. తల్లి తండ్రి తాతలు కనుక వాళ్ళు ఉన్నన్ని రోజులు మనం మంచిగా చూసుకుంటే మనము ఆయనకు ఉపాసన చేసినట్టే. మరి ఆయన గురించి మనం తెలుసుకున్నాం, మనకేమి ఇక్కడు అని చెప్తా ఉన్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడనైన నన్నే నిరంతరం అనన్య భక్తితో చింతన చేయించు, నిష్కామ భావంతో సేవించు వారి యోగక్షేమములు నేను వహించుచుండును. ఎవరైతే నిష్కామ భావంతో అనన్య భక్తితో కనుక అతన్ని ఓంకార రూపుని స్మరిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటా అని చెప్తా ఉన్నాను. అంటే ఎప్పుడు చూసుకుంటారు అంటే చెప్తా ఉన్నాను. సాయంత్రం అవుతుందంటే కరెంట్ ఒక్కలైతే చెప్పు. పని చేస్తే